డేట్ నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారికి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. గులాబీ జెండా 2001లో 25 సంవత్సరాల క్రితం 2001లో గౌరవ కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి గులాబీ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా నిలిపి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది. మరొక సంవత్సర కాలంగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనేక మోసాలు చెప్పి అనేక హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల యొక్క ఆకాంక్షలు మర్చిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన కొనసాగుతుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ కేసీఆర్ గారు మరి ప్రజల కోసం మళ్ళీ కదలాలి, ప్రజలను ఆదుకోవాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా నేను మరొక అడుగు వేయాలి, మరొక ఉద్యమానికి తెరదీయాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు 27వ డేట్ నాడు మనం ఒక సభను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. నేను కొన్ని వాహనాలు ఏర్పాటు చేసి మరి తీసుకెళ్దామంటే ఆ వాహనాలు సరిపోవట్లేదు. చాలామంది కూడా మీ స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తరలి వస్తూ ఉన్నారు. చాలా పెద్ద సభ జరగబోతూ ఉన్నది. రజతోత్సవ సభగా దీనికి నామకరణం కూడా చేసుకున్నాం. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ పార్టీకి 25 సంవత్సరాలు ప్రజలు ఆదరించారు కాబట్టి ఆ ఆదరణకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా చేస్తూనే మరొక ఉద్యమానికి తెరలేపి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టి ప్రజలకు చేరువై మరి ప్రజల మన్ననలతోని మళ్ళీ కూడా ప్రజలు కాపాడుకునే విధంగా ముందుకు అడుగేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఆ లక్షలాదిగా తరలిచ్చే వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం మెదక్ నియోజకవర్గానికి 3000 టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ 3000 టార్గెట్ అనేది ఎప్పుడో దాటిపోయినాం. దాదాపు 6000-7000 మంది తరలిపోతూ ఉన్నాం. వాళ్ళు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు జెండాలు ఎగరేసుకొని అందరం కూడా వాహనాలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మేము కొన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ వాహనాలను మించి స్వయంగా వాళ్ళ సొంత వాహనాలతో కూడా మరి రజతోత్సవ సభకు రావడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మరి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ ఆకాంక్ష కొద్దైతే ప్రజలు తరలి వస్తూ ఉన్నారో ఆ సభకు ఆ ఆకాంక్ష నెరవేర్చే విధంగా గౌరవ కేసీఆర్ గారు రేపటి నుండి తన యొక్క కర్తవ్యాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా తన యొక్క మాటల ద్వారా తన యొక్క స్పీచ్ ద్వారా ప్రజలకు కూడా సందేశాన్ని ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.